ఇళ్ల నిర్మాణం విషయంలో డబ్బులు ఇవ్వకపోతే హైడ్రా అధికారులకు చెప్పి కూల్చివేయిస్తారని బెదిరించిన ఓ విలేకరిని స్థానికులు స్తంభానికి కట్టేసి కొట్టారు. ఈ ఘటన అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఐలాపూర్లో గతంలో గ్రామ పంచాయతీగా ఉండేది. ఇటీవల అమీన్పూర్ మున్సిపాలిటీలో విలీనమైంది. అప్పట్లో గ్రామ పంచాయతీ కార్యదర్శి ద్వారా ఇంటి నెంబర్లు తీసుకోగా ఇంకా ఇళ్ల నిర్మాణంలోనే ఉన్నాయి. ఈ ఇళ్ల వద్దకు అమీన్ జలం సాక్షి విలేకరి సంతోష్ నాయక్ వెళ్లి వీటికి మున్సిపాలిటీ పర్మిషన్ లేదని ఇళ్ల ఫోటోలు తీస్తూ డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. లేకుంటే హైడ్రా అధికారులతో చెప్పి కూల్చివేయిస్తారని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు సంతోష్ నాయక్ను స్తంభానికి కొట్టారు. అయితే అనంతరం అమీన్పూర్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి జరిగిన ఘటన సిఐకి వివరించారు. కేసు దర్యాప్తులో ఉంది. నేను నీకు ప్లాట్ ఇచ్చిన 100 గదాలు చెప్పు. నువ్వు నిజాలు నేను 100 గదాలు ప్లాట్ ఇచ్చిన. ఈ భార్య పేరు మీద చేసుకుని నా దగ్గర డాగేసి 100 గదాలు ప్లాట్ రిజిస్ట్రేషన్ చేపించి ఇచ్చిన. అపార్ట్మెంట్ కట్టుకుండు. నాకు 1.5 అపార్ట్మెంట్ ఇంటికి వస్తే ఆ డెవలప్మెంట్ 100 గదాలకు మళ్ళీ సగం ఫ్లాట్ ఎక్కువ నా దగ్గర నుంచి 4 లక్షలు ఇచ్చి అది సగం ఫ్లాట్ కూడా 15 లక్షలు తీసుకున్నాను. అది సగం అబద్ధాలు మాట్లాడకు. నువ్వు ఒట్టి తిని చెప్తా 4 లక్షలు సగం ఫ్లాట్ వస్తుందా? 15 లక్షలది ప్లాట్ నాకు అది 40 లక్షల ప్లాట్ పోతుంటే నువ్వు 4 లక్షలు ఇచ్చినావా లేదా 20 లక్షలు జాగలా? 4 లక్షలు ఇచ్చినవా 20 లక్షలు ఇచ్చినవా? వీడు ఏం చేసినట్టు చెప్తా ఇనుండి. అదొకటి. మొన్న ఏమన్నాడు సార్ ఇదేంటంటే వచ్చి పిలిచి ఊరికి వచ్చి ఊరలో అన్ని కులగొట్టినావు మన కంప్లైంట్ ఇచ్చి. నువ్వే నువ్వు ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి జర దూరం జరుగుతుంది. నాకు ఫోన్ చేసి మీ ఊర్లో ఒక్క ఇల్లు ఉండొద్దు ఫోన్ చేసి మీ ఊర్లో ఒక్క ఇల్లు అన్నారు. మీ ఊర్లో ఒక్క ఇల్లు కూడా ఉండొద్దు, అన్ని కూలుతాయి. ప్రతి ఇల్లు ఒక్కొక్కడు నాకు 25,000 రూపాయలు లాగా 25,000 30,000 నాకు ఇంటికి ఇవ్వాలని. ఇలా మా ఉప సర్పంచ్ కి కూడా ఈయన 30,000 ఇవ్వాలని ఇలా పొద్దుగాల నుంచి టార్చర్ పెట్టిండు. ఫోటోలు అందరి ఊర్లో ఫోటోలు తీసుకుంటా తిరిగి నేను మొత్తం మీకు అపార్ట్మెంట్ అన్ని కూలగొడతా, అవన్నీ కూలగొడతా. ఇక అబద్ధాలు చెప్పండి. నేను కేసులున్నా ఆయన కేసులో మొన్న కేసు బుక్ అయింది, ఎంఆర్ఓ బుక్ చేసింది, ఆయనకు శిక్ష పడుతుంది. ఓట్ ఆర్డర్ ఎప్పుడు చెప్పు 26/9/2024 రోజున బిల్డింగ్లు అన్ని ఇల్లు ఉన్నదిరా కార్లో తెప్పిస్తుంది. ఇగో ఇదేమున్నది in the present case as seen from the above provision of it is clear that the court is prohibited from taking cognizance except on a complaint made by the authorities under the above provision. Therefore the proceedings against the petitioner are liable to be quashed. కొట్టేసిరా ఇది ఒక్క నిజం నేను ఆగు. ఇదేముంది మళ్ళా అకార్డింగ్లీ number 2 defect of concern lodged a complaint before the police stating yes Gauri Vatsala Tahsildar Aminpur Mandal sent a letter. నేను చేస్తానా నాకేం సంబంధం అన్నా? అది ఇంకోటి నీకు నేను ఇల్లు ఒకటి బిఎస్ఎల్ ఇంత పెద్ద బొంద పెడతారు. ఏ రోజు వచ్చింది? అవును ఓకే అన్న, నేను రాసినా నన్ను ఎందుకు అంటున్నావు అన్న? నువ్వు ఎందుకు వచ్చినావు అన్న ఇడ నెంబర్లు అలర్ట్ చేస్తున్నాను. నీకేమైతుందిరా? నీ అయ్యా నీ అమ్మదా? కొట్టుర్రి కొట్టు
ఇల్లు నంబర్ ఇవ్వద్దంట అంటే ఊరోళ్ళు రోడ్లు ఉండాలా రోడ్లు ఉండాలా వీడియో కెమెరాలు బంద్ చేసుకోవాలి.